సో ఇటీవల ఏదైతే తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలు అమాంతం పెంచింది. కొన్ని చోట్ల 50 నుంచి 100% పెరిగిన పరిస్థితి. సో ప్లాట్లకు సంబంధించి కూడా 10 to 20% చాలా వరకు పెంచిన పరిస్థితి. సో ప్రస్తుతం నేను రాజేంద్ర నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నాను. సో చూస్తున్నారు కదా, భూముల ధరలు పెరిగినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే చాలా సందడిగా అయితే కనబడుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా మంది ఇటు లోపల బయట కూడా వెయిట్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పెరిగిన భూముల ధర వల్ల రిజిస్ట్రేషన్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? ఎందుకంటే భూముల ధరలు పెడితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో రిజిస్ట్రేషన్ ధరలు పెంచలేదని చెప్పినప్పటికి కూడా సో భూముల ధరలు పెరిగినప్పటికీ భూముల ధరలు పెరగడంతో ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్ మీద కూడా పడుతుంది. సో ఎప్పుడైతే ఈ దాదాపు కొన్ని చోట్ల 50 నుంచి 100% వ్యవసాయ భూములకు కూడా దాదాపు ఎకరానికి కనిష్టంగా 2,75,000 పెంచడం జరిగింది. సో వ్యవసాయం భూములకు కూడా దాదాపు 50 నుంచి 100% పెంచిన పరిస్థితి. సో ముఖ్యంగా సిటీలో ఓఆర్ఆర్ పరిధిలో అయితే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చాలా వరకు భూములు అయితే పెరిగిన పరిస్థితి. సో ఎందుకంటే ఇప్పటికీ ఏదైతే ఓఆర్ఆర్ పరిధిలో ముఖ్యంగా చూసుకుంటే ఇటు కోకాపేట కానీ, నానక్రామ్ కూడా, కొంగరకలాన్, రాయదుర్గం, బుద్వేల్ లాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువ దాదాపు 100% పెరిగింది. ఎందుకంటే 100 రూపాయలు ఉంటే ఎగ్దమ్ అది 100 కోట్లకు ఒక ఎకరం ఉందనుకోండి, సపోర్ట్ ఎగ్దమ్ 200 కోట్లకు పెరిగింది. సో చూస్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ ప్రక్రియకి అయితే జరుగుతుంది. చాలా మంది కూడా ఇటు బయట లోపల అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి అయితే ఫాలో అవుతున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో భూముల ధరలు పెరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పై ఎలాంటి ప్రభావం ఉందో సబ్ రిజిస్ట్రార్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆఫీస్ అయితే సందడిగా మారింది. సో రిజిస్ట్రేషన్స్ రోజుకి ఎన్ని జరుగుతున్నాయి, గతంలో ఎట్లా ఉంది, భూముల ధరలు పెంచక ముందు, సో భూముల ధరలు పెంచిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏమన్నా పడిందా లేదా అనేది మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసి సబ్ రిజిస్ట్రార్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇటీవల భూముల ధరలు ప్రభుత్వం అమాంతంగా పెంచిన పరిస్థితి? సో ఎఫెక్ట్ ఎట్లా ఉంది? రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏం చెప్తారు? గతంలో ఎట్లా ఉంది, పెంచిన తర్వాత ఎట్లా ఉంది? పెంచిన తర్వాత కూడా ఏం డిఫరెన్స్ ఏం లేదు. మార్కెట్ విలువలు పెంచారు అంతే, స్టాంప్ డ్యూటీ ఏం పెంచలేదు ఎక్కడ, అంతే. మార్కెట్ విలువలు పెరుగుతున్నాయని చెప్పి స్లాట్ పెంచినారు. మావి స్లాట్ పెంచినప్పుడు అప్పుడు రోజు 60, 70, 80 దాకా అయినాయి. ఇప్పుడు స్లాట్ తగ్గించారు కాబట్టి సేమ్ అదే 40 నుంచి 50 మధ్యలో రిజిస్ట్రేషన్ డైలీ అవుతున్నాయి మాకున్న స్లాట్లలో. ఎన్ని బుకింగ్స్ అవుతున్నాయి, ఎన్ని స్లాట్స్ సంబంధించి? టోటల్ 96 స్లాట్స్లలో ఆల్మోస్ట్ 40 to 50 స్లాట్స్ బుక్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ 50% పైన. మీ పరిధిలో ఎక్కడెక్కడ ఎక్కువ ల్యాండ్స్ రేట్లు పెరిగాయి, ఎట్లా ఉంది పరిస్థితి? మా దగ్గర అర్బన్లో కొద్దిగా 50 to 75% దాకా పెంచినారు రేటు. కొన్ని ఏరియాలలో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రేటు ఉంటుంది. ఇప్పుడు మైలార్దేపల్లిలో 8,000 ఒక 100 ఉండే, దాన్ని ఇప్పుడు 16,000 చేస్తున్నారు దాన్ని. పబ్లిక్ వస్తున్నారు, చేసుకుంటున్నారు రిజిస్ట్రేషన్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, దాదాపు వరకు అసలు రిజిస్ట్రేషన్ లేవు అని చెప్పేసి గతంలో కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో 100 జరిగితే ఇప్పుడు 10 అని కూడా జరగట్లేదని చెప్పేసి బయట ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు మరి? రిజిస్ట్రేషన్లు పడిపోవడం అనేది ఏమి ఉండదు, కంపల్సరీ దినచర్య ప్రక్రియ అయితేనే ఉంటుంది. కొనడాలు కొంటారు, అమ్ముతూనే ఉంటారు. బ్యాంక్ ప్రాసెస్, లోన్స్, శాంక్షన్ లోన్స్ ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మా దగ్గర. అప్కమింగ్ అపార్ట్మెంట్స్, రైజింగ్స్ ఉన్నాయి, రైజింగ్ జోన్స్ ఉన్నాయి, అవి రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గోద్రేజ్ వాళ్ళు రెగ్యులర్ అయితేనే ఉన్నాయి, వాళ్ళు ఈ రోజు కూడా చేసుకొని పోయినారు. సో హైడ్రా ఎఫెక్ట్ కూడా చాలా ఉందని చెప్పేసి చెప్తున్నారు రిజిస్ట్రేషన్ పరిస్థితి. హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు కొనడానికి కూడా భయపడుతున్నారు, చాలా వరకు ఎంక్వైరీలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా సమాచారం ఉంది. మా దగ్గర కూడా ఎంక్వైరీ చాలా వస్తున్నారు హైడ్రా నుంచి. వాళ్ళు కూడా చెప్తున్నారు హైడ్రా ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ కనుక్కొని రండి అంటున్నారు. మా దగ్గర హైడ్రా వాళ్ళు ఫలానా లిస్ట్ అనేది ఏమీ లేదు, ప్రొహిబిషన్ లేకుండా అనేది. వాళ్ళకే మేము పబ్లిక్కే చెప్తున్నాం, హైడ్రా ఆఫీస్కి వెళ్ళి మీరు కనుక్కొని రండి అనేసి. అది క్లియర్ చేసుకున్నాకనే వస్తున్నారు వాళ్ళందరూ. ఏం లేదు వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి తెలియదు. అంటే జస్ట్ ఆ సర్వే నెంబర్ బఫర్ జోన్లో ఉందా, ఎక్కడ ఉందో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి సేఫ్టీ కదా. సో అపార్ట్మెంట్లో కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది చెరువు చికం భూమి అని, లేకపోతే చెరువులో ఉందని చెప్పేసి కొన్న తర్వాత మొత్తం కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తెలుస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఎట్లా ఉంది దానికి సంబంధించి? మరి కస్టమర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కస్టమర్స్ ఫస్ట్ అపార్ట్మెంట్ పర్మిషన్ ఉందా, ప్లస్ వాళ్ళకి బిల్డర్కి ఎన్ఓసి వచ్చిందా, అవన్నీ చూసుకొని రెగ్యులర్ చూసుకొని కొనుక్కుంటే సరిపోతుంది. మా ఆఫీస్కి వచ్చినా కూడా మేము మార్కెట్ వ్యాల్యూ అప్లై చేసుకుంటే ఆ ఫలానా సర్వే నెంబర్లో ఆ ఫ్లాట్ ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయా, 22A ఉందా, లిస్ట్లో ఉందా, అది చూసి చెప్తాం మేము. అది చూసి కొనుక్కుంటున్నారు.
రిజిస్ట్రేషన్ సంబంధించి భూముల ధరలు పెరిగిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ ఎలాంటి తగ్గుదల లేదు. సో రోజుకు కూడా 90 నుంచి 90 స్లాట్స్ బుక్ చేస్తున్న పరిస్థితి. సో దాదాపు 80% స్లాట్లు కూడా కంప్లీట్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. హైడ్రాతోని చాలా వరకు కస్టమర్లు కూడా అన్ని డీటెయిల్స్ తీసుకొని, అంటే అది చెరువులో ఉందా లేకపోతే ఎట్లా ఉంది దానికి సంబంధించి హైడ్రా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే కస్టమర్స్ కూడా కొనుక్కుంటున్నారు. సో హైడ్రా వల్ల చాలా వరకు కస్టమర్స్ అయితే ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. బట్ హైడ్రాతోని చాలా వరకు ఎడ్యుకేట్ కూడా అవుతున్నారు. ఎందుకంటే మేము కొనుక్కునే ప్రాపర్టీ దానికి సంబంధించి అన్ని క్లియర్ కట్ గా ఉన్నాయా లేవని చెప్పేసి కూడా మొత్తం అన్ని కూలంకషంగా చర్చించిన తర్వాత ఇక్కడ మేము కూడా దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం. కస్టమర్స్ కు ఎలాంటి లాస్ కాకుండా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోకుండా భవిష్యత్తులో కూడా చాలా వరకు హైడ్రా సంబంధించి కూడా చాలా ఎంక్వైరీలు చేసుకుంటున్నారు. అన్ని ఎంక్వైరీలు పూర్తయిన తర్వాతనే ఫ్లాట్లకు కానీ లేకపోతే భూములకు సంబంధించి కొనుగోళ్లకు కస్టమర్స్ అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితి. సో మైలార్దేవులపల్లిలో ఏదైతే చెప్తున్నారో స్క్వేర్ యార్డ్ 8,000 ఉంటే ఎగ్దం 16,000 అయింది. సో ఇట్లా చాలా వరకు రిజిస్ట్రేషన్ ఏదైతే భూముల ధరలు 50 నుంచి 100%, 100 నుంచి 200% కూడా పెరిగిన పరిస్థితి. సో ఓఆర్ఆర్ పరిధిలో ముఖ్యంగా చాలా వరకు పెరిగాయి. సో చూస్తున్నాగా పెద్ద ఎత్తున అయితే మనకు రిజిస్ట్రేషన్ సంబంధించి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏంటి దేనికి వచ్చారు, ఏం చెప్తారు? భూముల ధరలు బాగా పెరిగాయి కదా మరి? 70% పెరిగినాయి సార్. అట్లా పెరిగితే ఎంత ఫీజు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా. మనం అప్పుడప్పుడు చేసుకోవాలంటే ఇది అవుతుంది. ₹1,00,000 అయితే 1,70,000 అవుతుంది. కట్టాలంటే ఎంత కష్టం. పెడితే 10,000 5,000 పెంచితే బాగుండేది. ఇంతగానో మేస్తే తీసుకోవాలి అమ్మాలంటే కష్టం అవుతుంది కదా. ప్రభుత్వం చెప్తుంది చాలా ఏళ్ళుగా పెంచలేదు, కొన్ని చోట్ల అసలు చాలా వరకు పెంచిన పరిస్థితి. అందుకే ప్రభుత్వం పెంచాల్సిన గత్యంతరం లేక పెంచామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. 4 ఏళ్ల క్రితం పెంచారు కదా సార్. ఆల్రెడీ పెంచారు. మళ్ళీ ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంత పెంచితే కొద్దిగా % పెంచాలి. డబుల్ % పెంచే వరకు ఎంత సఫర్ అవుతారు సార్. చాలా సఫర్ అవుతారు కదా. రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెంచలేదని చెప్తుంది కదా ప్రభుత్వం. చెప్తుంది ఓన్లీ భూముల ధరలే పెరిగినాయని చెప్పేసి చెప్తుంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగింది కదా సార్. రిజిస్ట్రేషన్ ఫీజే కదా పెరిగింది. ఇప్పుడు ₹1,00,000 అయితే 1,70,000 కట్టాం. ఇప్పుడు అదే 100 గజాలకు ₹1,00,000 అయిపోయేది. 1,70,000 కట్టాం. మరి ఎలా దానికి సమాధానమే లేదు కదా. ఇప్పుడు కొనే వాళ్ళు కొంటలేరు, అమ్మే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది కదా సార్. దాని గవర్నమెంట్ అనేది ఆలోచించుకోవాలి కదా. దాని ప్రకారం ముందుకెళ్ళాలి. ఎట్లా ఉంది అంటే రియల్ ఎస్టేట్ సంబంధించి ఎట్లా ఉంది సార్? చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయింది అది అని అంటున్నారు. సో మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారా? చెప్పండి ఎట్లా పడిపోయిందంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 1.5 year 2 years నుంచి డౌనే ఉంది మార్కెట్. ఇప్పుడు ప్రెసెంట్లీ మన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆల్మోస్ట్ డబల్ అయినాయి. 40% 50%, కొన్ని చోట 100% కూడా డబల్ చేశారు. దానివల్ల మనకు ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతుంది రియల్ ఎస్టేట్. ఆల్రెడీ డౌన్ ఉంది మార్కెట్. మరి ఇది పెంచితే మనకు ఆబ్వియస్లీ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. మార్కెట్లో డౌనే ఉంది. ఇంకా టైం రెస్పాన్స్ అయితే లేదు. ముందుకు వస్తలేరు. ఎందుకంటే ఇది ఆల్రెడీ డౌన్ ఉంది, ప్లస్ ఇది పెంచారు. అయితే మనకు ఆల్రెడీ ఈ పరిస్థితిలో అట్లా పెంచకుండా మంచిగా ఉంటుండే. ఇంకా మనం అది 7.6% అదైతే సేమ్ ఉంది. కానీ మనకు ఇది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమంటారు, అది మన కార్డ్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ అది డబల్ అయితే ఆబ్వియస్లీ ఇది కూడా పెంచినట్టే అయింది. మనకు పాకెట్ నుంచి అయితే పోతున్నాయి కదా. మనకు డబుల్ ప్రైసెస్ పోతున్నాయి. ఇప్పుడు ఫ్లాట్కి ఫస్ట్ 3 lakhs అట్లా చాలా అవుతుంది. ఇప్పుడు 6 lakhs అట్లా అవుతున్నాయి. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా రిజిస్ట్రీ. కస్టమర్ కూడా రావాలంటే రాలేకపోతున్నాడు సార్. ఇప్పుడు కస్టమర్ ఏమవుతుంది, ఇంకా పెరిగి ఇప్పటికే పెరిగింది. అసలు దందానే ముందుకు పోలేకపోతున్నాం. పెట్టుబడులు పెడుతున్నాం, వడ్డీ కూడా వస్తలేదు. ₹1,00,000 కోటి పెట్టుబడి పెడితే 10 లక్షలు కూడా తీయలేకపోతున్నాం. ఎట్లా వెనక కస్టమర్ వెళ్ళిపోతాడు కదా. రియల్ ఎస్టేట్ ఎట్లా పెరిగినట్టు గవర్నమెంట్ డబ్బులు పెంచుకుంటుంది తప్ప రియల్ ఎస్టేట్ పెరిగినట్టు ఏం లేదు. రియల్ ఎస్టేట్ మళ్ళీ రంగం సెట్ అయింది అనుకుంటారు. గవర్నమెంట్ కొద్దిగా తగ్గించేసి ఇటు బ్యాలెన్స్గా చేస్తే అవుతుంది. ఎట్లకెళ్ళి అవుతుంది సార్ చెప్పండి. అటు ఏమో వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. మరి నడమధ్య ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ఇది అయిపోతున్నారు. రియల్ ఎస్టేట్ సరిగా పనిచేయట్లేదు అంటారు. మరి భూముల ధరలు మొన్నటిదాకా తక్కువనే ఉంటాయి. మరి ఎందుకు కొనుక్కోవట్లేదు? ఇప్పుడంటే భూముల ధరలు పెరిగినాయి ప్రభుత్వం. గతంలో ఎందుకు కొనట్లేదు? మరి ఎందుకు మార్కెట్ అనేది ఎందుకు అట్లా హెచ్చుతగ్గులు అంటే పెరుగుతుంది సార్. రేటు పెరుగుతుంది, కస్టమర్ భయపడుతున్నాడు. ఇప్పుడు 10 బిల్డింగ్లు అమ్మేవాళ్ళు ఇప్పుడు 2 బిల్డింగ్లు కూడా అమ్మలేకపోతున్నాం. రావట్లేదు. ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి పెడితే ఇది వరకు 2-3 బిల్డింగ్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కూడా కట్టలేకపోతున్నాం. ఒక బిల్డింగ్ అంటే 2 కోట్లు అవుతుంది. 2 కోట్ల లోన్ రావాలంటే ఎంత వస్తుందా? 60-70 లక్షల లోన్ రాదు. అది ఆగిపోతుంది. ఇది రేటు పెరుగుతుంది కదా. ఎందుకు పెరగట్లేదు? గవర్నమెంట్ తరపు నుంచే పెరుగుతుంది ఇదంతా. అందువల్ల సఫర్ అవుతున్నారు. హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? కస్టమర్లు కూడా చాలా మంది చెప్తున్నారు కదా, హైడ్రా ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కుంటే అది మళ్ళీ భయపడుతున్న పరిస్థితి. సో హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఇక్కడ పర్టికులర్ మీ ఏరియాలో ఏమైనా ఉందా?
అక్కడ ఉండింది కొద్దిగా జరిగి కొన్ని 2 ఏళ్ళు ఆగిపోయినా మళ్ళీ దాన్ని తీసుకొచ్చినాక మళ్ళీ మొన్న అమ్ముడుకున్నాం 3 బిల్డింగ్లు. కొంచెం అంటే అది ఉంది. దాని పక్క నుంచి మనం ఇప్పుడు ఇస్తలేరు, అక్కడ అంతా ఆగిపోయింది వర్క్ అంతా. అది కూడా ఉంది, ఎఫెక్ట్ ఉంది. ఏంటి ఇది బ్యాంక్ లోన్ గురించి వచ్చాను, ఎంఓడి ఛార్జెస్ గురించి. దానికి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు 20-30% ఎక్కువ ఉన్నాయి ఎంఓడి ఛార్జెస్. దాని గురించి రిలీజ్ చేస్తానికి వచ్చాను. ఇంతకు ముందు కొద్దిగా తక్కువ ఉండేది 20,000, ఇప్పుడు 60,000 అయింది. దాని గురించి చాలా భారం అవుతుంది. ముందే అసలు బిజినెస్ లేక అన్ని కరువు లేక ఇవన్నీ అయినా అసలు ప్లాట్స్ ఏం అది లేదు, రియల్ ఎస్టేట్ ఏం లేదు, మార్కెట్ మొత్తం అల్లాకల్లోగా ఉన్నది. ఫస్ట్ కేసీఆర్ జమానాలో చాలా బాగుండే, అందరూ ఆల్ రిలీజన్స్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ టు సీ దే. ఈ గవర్నమెంట్లో అయితే ఏం అది లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చెప్తారు మరి? ప్రభుత్వానికి ఏం చెప్తారు, ఏం తగ్గియమంటారు మరి? అన్నీ తగ్గియాలి, ప్రభుత్వం పని చేస్తేనే తగ్గుతుంది కదా. ప్రాబ్లం కరెంట్ కోతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ఫ్లక్చువేషన్ అవుతుంది, డైలీ పోయి కాంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు సీసీ కెమెరా పడిపోయింది, మన టీవీ కూడా ఫ్లక్చువేషన్ అయింది, ఎగిరిపోయింది. ఇంతకుముందు ప్రభుత్వంలో మేము సాటిస్ఫైడ్, ఆయన ఏం చేసిండో ఏం తెలియదు, కానీ మేమైతే హ్యాపీ ఉండే, ప్రజలైతే హ్యాపీ ఉండే. ఈ ప్రభుత్వం అయితే అసలు హ్యాపీ లేదు. मार्केट तो बिल्कुल कम है अभी। रियल एस्टेट में जो है ना पूरा क्लब्स हो गया। स्मॉल जितने भी जो है ना कंसल्टेंट है, एजेंट्स है, अब रैपिडो, ओला, उबेर ऐसे एकदम नॉर्मल काम कर लेना स्टार्ट कर दिए। क्योंकि पहले जो है ना रियल एस्टेट बोले तो एक वैल्यूबल था। रियल एस्टेट में अब क्या है, कुछ भी नहीं है। पहले क्या है, एक मार्केट चलता था, मार्केट के हिसाब से जो है ना अब रेट डबल हो गए। मार्केट नहीं है, सेल नहीं हो रहे, परचेस नहीं कर रहे, फिर रेट डबल हो रहे, तो फिर खरीदेंगे कौन? हर चीज़ 2-3 करोड़ रुपये। मार्केट का रेट जो है ना 10-15 हज़ार रुपये हो गया। बायर्स जो है ना लेने के लिए उन लोग सोच रहे 1-1 करोड़ रुपये की चीज़ को जो है ना तुम 1.5 करोड़ रुपये बोल रहे, 1-20, 1-40, 1-50 बोल रहे। तो उसमें क्या है, डील्स हो रहे नहीं, रेट्स बढ़ने से जो है ना कस्टमर्स आ रहे नहीं। अब पूरी मार्केट परेशान है। ऐसा रहा तो रियल एस्टेट खाली जो है ना खाली नाम को हो जाता बस। सेल्स इंक्रीज के लिए गवर्नमेंट क्या है? नहीं, प्राइजेस को थोड़ा कम करना और जो है ना कुछ ऑप्शंस निकालना इसके लिए गवर्नमेंट्स की तरफ से रहना। जैसा कि अब टैक्सेस बढ़ाने के लिए जैसा आगे बढ़ के कुछ तो भी ऑप्शंस निकाल रहे हैं यहाँ पर, ये वो वैसे जो है ना रियल एस्टेट के लिए भी जो है ना कंसल्टेंट्स के लिए पहले फोकस करना। क्योंकि कंसल्टेंट ही नहीं है तो कस्टमर्स मार्केट में लाएंगा कैसा प्रॉपर्टी जो है ना सेल होने के लिए आप कुछ ना कुछ रास्ता बताना ज़रूरी है। हाइड्रा इफेक्ट है इधर, काफ़ी बहुत इफेक्ट हुआ। हाइड्रा हाँ, अब राजेंद्र नगर में जन चैतन्य में ले लो आप, दुनिया का हाइड्रा चले गया उधर। तो अब जो जाना था वो तो गया, मगर जो चीज़ कई लोग जो है ना गरीब लोग जो है ना थोड़े पैसे जमा करके लेके जमा करते, उस पर एक अपना सपना एक महल बनाने का रखते। वो चीज़ को गवर्नमेंट ले लिए अगर बोले तो अब कैसा, मतलब वो चीज़ जो है ना नहीं है तो फिर रजिस्ट्रेशन क्यों करे? पहले जब वो चीज़ जो है ना हाइड्रा में है तो आपको रजिस्ट्रेशन करने से पहले वो चीज़ के बारे में अपडेट नहीं था क्या? ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఏదైతే డాక్యుమెంట్ రైటర్కి సంబంధించి ఆఫీసులు ఉంటాయి. సో చూస్తున్నాం కదా, పదుల సంఖ్యలో ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆనుకుని దాదాపు 10-15 డాక్యుమెంట్ రైటర్కి సంబంధించి ఇక్కడ ఆఫీసులు అయితే ఉన్నాయి. సో ఏ ఆఫీస్ ముందు చూసినా మొత్తం ఖాళీ కుర్చీలు అయితే కనబడుతున్నాయి. ఒక్క ఆఫీస్లో కూడా చూస్తున్నాం డాక్యుమెంట్ రైటర్ పైన బోర్డు చూపెట్టండి, డాక్యుమెంట్ రైటర్ కానీ లేకపోతే జిరాక్స్ సెంటర్లో కూడా పని లేనట్టయితే కనబడుతుంది. మొత్తం షాపులు అయితే క్లోజ్ చేస్తున్న పరిస్థితి. సో ఎక్కడ ఏ షాప్ ముందు అంటే ఏ డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ముందు చూసినా మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్న పరిస్థితి. సో ఆఫీసు మొత్తం ఖాళీగా వెలవెలబోతున్నాయి. సో ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సంబంధించి అయితే అక్కడ జనాలు అయితే చాలా బాగానే ఉన్నారు. మరి డాక్యుమెంట్ రైటర్స్ అయితే ఆఫీసులు అయితే నడవట్లేదు, మాకు అసలు పని లేదని చెప్పేసి చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు. భయ్యా, ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా ఉంది? మరి అక్కడైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో బాగానే అవుతున్నాయి, మరి మీ ఇక్కడ చూస్తేనే అక్కడ ఎవరు లేరు. మరి అంటే అక్కడ కూడా ఏం లేదన్న, మొత్తం మొన్న మార్కెట్ వాల్యూ పెరిగిన నుంచి అయితే ఇంకా డౌన్ అయిపోయింది. అంతకుముందు మార్కెట్ వాల్యూ పెరుగుతుందని కొంచెం ఉండే. రోజు ఆఫీస్లో మా 20-30 ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ, అందరికి కలిసి ఒక 70-80 డాక్యుమెంట్లు అయినాయి రోజు. ఏకదమ్ ఈ రేట్లు పెరిగిన నుంచి మొన్న 5th నుంచి, అంటే 2022లో పెరిగింది, మళ్ళీ ఇప్పుడు 2026లో పెరిగింది. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ రేట్లు పెంచారు. దాని ఎఫెక్ట్ కూడా ఉన్నది. మొన్న పెరుగుతున్నాయి అంటే కొంత చేసుకున్నారు. దాని తర్వాత మొన్న 5th నుంచి 6th నుంచి అంతే ఇక లేదు, మార్కెట్ ఖాళీ కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మార్కెట్ 50 నుంచి 100% పెంచారు.
కొంచెం తక్కువ చేసేది ఉండే అని మా అభిప్రాయం. కొంచెం 20% 30% పెంచుకుని ఉంటే బాగుండేదేమో. కొన్ని ఏరియాలలో 50% పెరిగింది, కొన్ని ఏరియాలలో 100% పెరిగింది. ఉన్న రేటుకు డబల్ అయిపోయింది. కొన్ని ఏరియాలో ఉన్న రేట్లో 50% పెంచారు. దానివల్ల కొంచెం మార్కెట్ అయితే లేదు, అంతగా లేవు. రోడ్డు స్లాట్లు మిగిలిపోతున్నాయి. రోజు 96 స్లాట్లు ఉంటాయి ఇక్కడ, 96 కూడా బుక్ అయితే లేవు. రోజు 70 ఆ రేట్లు పెరగకముందు అయ్యేది. కొనేటట్టుందా అసలు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా, అంటే మధ్యతరగతి ప్రజలు ఎవరైనా కొనేటట్టుందా, లేకపోతే ఒక జాబ్ చేసుకొని కొన్ని డబ్బులు కూడా పెట్టుకొని ఒక లోన్ పెట్టుకొని ఒక అపార్ట్మెంట్ ఒక 100 గజాల జాగానో 200 గజాల జాగానో ఈ ఏరియాలో కొనేటట్టుందా? అసలు పర్టికులర్ గా రాజేంద్రకి సంబంధించి ఎట్లా ఉంది మార్కెట్? రాజన్నార్ సంబంధించి బుద్వేల్ ఏరియా కానీ అత్తాపూర్ ఏరియా కానీ చాలా రేట్లు చాలా ఎక్కువైపోయినాయి. ప్రివైలింగ్ రేటు చాలా పెరిగింది. దాన్ని బట్టి గవర్నమెంట్ పెంచుతుంది కానీ కొనేవాడే లేడు అక్కడ. రేట్లు పెరిగినందుకే మార్కెట్ లేదు, ప్రధాన కారణం అదే. రేట్లు పెరిగినాయి, ఆడ కొనేవాడు లేడు. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేటట్టు లేదు. ఏదో ఇప్పుడు ₹1,00,000 గజం అంటే ఎవరు కొంటారు? మీరు కొనరు, నేను కొనను. అది ఏదో అవసరం ఉన్నోళ్ళు ఎవరో 100లో ఒక్కరు కొంటారు. అది కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు అవసరం ఉన్నోళ్ళే కొంటారు. కానీ మిడిల్ క్లాస్ కొనేటోళ్ళు ఎప్పుడైతే ఉంటుందో ఆడ మార్కెట్ ఉంటుంది. 15-20 వేల గజం ఉందనుకోండి, డెఫినెట్ మార్కెట్ ఉంటుంది. ఇక నీకు 60,000 70,000 అయినాక 200 గజాలు కొనాలంటే 1,40,00,000 ఖాళీ ప్లాట్కే పెట్టాలి. 70,000 గజం అనుకోండి, 200 గజాలు, 2×14 1,40,00,000 ఖాళీ ప్లాట్కే అవుతుంది. మరి ఇల్లు కట్టాలంటే మళ్ళీ ₹1,00,00,000 కావాలి. అంటే 2-2.5 కోట్లు ఉంటేనే దాని దగ్గరకు పోవాలి. అది కాబట్టి అంత లేదు అని చెప్పి ఊరుకుంటారు. లోను అందరికి ఇస్తారా? లోన్ ఇవ్వరు. వానికి ఎలిజిబుల్ రీపేమెంట్ ఎట్లా చేయగలుగుతాడు, ఏం కథ దాన్ని చూసి లోన్ ఇస్తారు. సో మార్కెట్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేటట్టు లేదు కాబట్టి కొంచెం ఆగింది. సో ఇట్లా మరి రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకోవాలంటే మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? 4 ఏళ్ల తర్వాత రేట్లు పెంచింది గవర్నమెంట్. సో మరి ఎట్లా, మరి రేట్లు అయితే ఇప్పుడు తగ్గించే పరిస్థితి లేదు మరి. సో ఎట్లా ఉండబోతుంది మరి రియల్ ఎస్టేట్ సంబంధించి? ఇప్పటికే చాలా మంది అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడారు, మార్కెట్ అయితే లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో డాక్యుమెంట్ రైటర్గా మీరేం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం చెప్తాం సార్, ఇప్పుడు మార్కెట్ పెరగాలంటే మొదలే కొంచెం గవర్నమెంట్ హైడ్రా అది ఇది అని చెప్పి కొంచెం భయపెట్టించింది. దానివల్ల కొనేవాడు భయపడిపోయాడు. ఈ హైడ్రా అనేది సరే, హైడ్రా అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నావు, ఏది ఏ ప్రాంతంలో కొనాలి, ఏ ప్రాంతంలో కొనొద్దు అనేది సందిగ్ధం అయిపోయింది. ప్రజలకు కన్ఫ్యూజన్ అయిపోయింది. అది ఏడ కొనాలన్నా కానీ ఏమవుతుందో, ఏడగూల కొడతారో అని గమనుకున్నారు. ఆ సందిగ్ధం పొడగొట్టాలి. గవర్నమెంట్ అది చేస్తలేదు. ఆ ప్రజలకు భరోసా ఇవ్వాలి, నువ్వు ఈడ కొను, ఈడ కరెక్ట్ ఉందని. కొన్నాయన్నీ కూలగొడుతుంటే ఇక ప్రజలు భయపడిపోయారు. డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ అనేది ఆగింది. దీనివల్ల కొంచెం మెయిన్ ఎఫెక్ట్ పడ్డది. హైడ్రా అనేది మెయిన్ ఎఫెక్ట్. దీనికి కొనే వాళ్ళు భయపడుతున్నారు. बिजनेस बहुत खराब है साहब। और जो मार्केट वैल्यूज भी जो रिवीजन करे सही से नहीं करे रिवीजन, क्योंकि हाई फाई एरिया को और स्लम एरिया को सेम रेट कर दिए तो नोटिस को इंकरेज करे, ऐसी बात है साहब। ये रजिस्ट्रेशन तो नहीं हो रहे। देखिए ये जैसे कि अपने स्लम अत्तापुर में स्लम लोकेलिटीज़ भी है, जैसे कि चिंतलमेट है, वादी महमूद, सिक्सौनी या हसन नगर, ये लोग अफोर्ड नहीं कर सकते साहब। ये नोटिस को इंकरेज करे, ऐसी बात है। ये करना चाहिए कि स्टैम्प ड्यूटी कम करे तो थोड़ा बहुत फ़ायदा हो सकता। स्टैम्प ड्यूटी जैसे कि सेल डीड में कम करना, गिफ्ट डीड में कम करना, 7.6 कोई भी नहीं बेयर कर सकता साहब। ये मिडिल क्लास आदमी तो अब कर ही नहीं सकता। रजिस्ट्रेशन करना बहुत मुश्किल की बात हो गई। इसलिए हम पिछले 10-12 दिन से खाली बैठे हुए हम। आप जो पब्लिक है अंदर बता रहे हैं, पब्लिक है नो डाउट, वो पूरे रेटिफिकेशन, मॉर्टिगेज, मिसलिनियस डॉक्यूमेंट्स हो रहे, कोई भी काम का डॉक्यूमेंट नहीं हो रहा वहाँ पर। से ट्रांजैक्शन कुछ भी नहीं हो रहा। वो नए सेल्स नहीं है, खाली लोन के, मॉर्टिगेज के, रिकन्वीनियंस, GHMC के मॉर्टिगेज, ये डॉक्यूमेंट्स हो रहे। सेल डीड वगैरह तो नहीं हो रहे वहाँ पर। ये स्टैम्प ड्यूटीज कम हुए तो गिफ्ट डीड भी नहीं हो रहे साहब। गिफ्ट डीड को भी 3.5% है, कहाँ से बेयर करेंगे? कोई भी मिडिल क्लास आदमी बेयर नहीं कर सकता। गरीब तो खरीदना भूल जाए, हम जैसा आदमी तो खरीद भी नहीं सकता। अब मिडिल क्लास आदमी कुछ बहुत परेशानी हो रही साहब। वो थोड़ा बहुत स्टैम्प ड्यूटीज में कुछ भी एग्जेम्प्टेड दिए तो इंशाल्लाह रजिस्ट्रेशन बढ़ेंगे। वही ఫైనల్గా ఏంటంటే గవర్నమెంట్ కొంచెం చూడాలి. ఇప్పుడు స్లమ్ ఏరియాలో బ్రదర్ చెప్పినట్టు కొన్ని ఏరియాలు ఉన్నాయన్న, కొన్ని గరీబ్గాళ్ళు ఉండే ఏరియాలు ఉన్నాయి.
అక్కడ ఏరియాని బట్టి డోర్ నెంబర్లు ఉన్నాయి దాన్ని బట్టి రేట్లు తక్కువ చేయాలి. అన్నిటికీ ఒకటే బాటమ్ రేట్ అంటే ఎఫెక్ట్ అవుతుంది. ఉన్న ఏరియా అంతే కట్టాలి, స్లమ్ ఏరియా అంతే కట్టాలి రేట్ అంటానంటే దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అయింది. అదంతా రివిజన్ చేసుకోవాలి. మార్కెట్ వాల్యూ అనేది రివిజన్ పెడితేనే ఏమన్నా మార్కెట్ ఉంటుంది, లేకపోతే కష్టం. ఇట్లే ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నది మీరు చూశారు సార్, ఆఫీస్లో ఉన్నోళ్ళు ఎవరంటే అదే మార్ట్గేజ్ వాళ్ళు. మళ్ళీ మార్ట్గేజ్ చేసుకున్నాక లోన్ క్లియర్ అయింది, వాడు వచ్చి క్లియర్ చేసుకోవాలి కదా, బ్యాంక్ ఆయన వచ్చి మళ్ళీ రికన్వెన్స్ చేయడం. 94 స్లాట్లు అని చెప్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. ఎన్ని స్లాట్లు బుక్ అవుతున్నాయి, మరి ఎంతమంది వస్తున్నారు? 94 స్లాట్లల్లో నీకు రోజు 30 స్లాట్లు అవుతున్నాయి. రోజు 30 స్లాట్లు. ఇప్పుడు ఇవాళ వచ్చి ఇవాళనే బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఎవరు లేరు, చేయనికి రెడీ ఉన్నాం, ఖాళీ కూర్చున్నాం. ఖాళీ స్లాట్లన్నీ ఖాళీ ఉన్నాయి. రోజు 30 డాక్యుమెంట్లు అవుతున్నాయి లోపల ఆఫీస్లో. ఆ 30లో కూడా మిస్లీనియర్ డాక్యుమెంట్లు 50% ఉంటాయి. 10-15 డాక్యుమెంట్లు మార్ట్గేజ్లు రికన్వెన్స్లే ఉంటాయి. ప్రాపర్టీ కొని అమ్మేటోళ్ళవి ఒక 10-15 ఉంటాయి అంతే, మిగతాయి అవే. ఇది సో హైడ్రా ఎఫెక్ట్ మర్చిపోక ముందుకే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ అమాంతం రేట్లు పెంచడంతో కొన్ని ఏరియాలు అయితే 50 నుంచి 100% రేట్లు పెరిగింది. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎఫెక్ట్ చాలా వరకు పడిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇంతకుముందు మనం అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జనాలు ఉన్నారని చెప్పేసి చెప్పామో, సో అంతా కేవలం ఏదైతే మార్గేజ్ సంబంధించి జనాలు మాత్రమే. కొత్త సేల్స్ సంబంధించి అయితే ఎవరు కొత్త వాళ్ళు అసలు కొత్త సేల్స్ రావట్లేదు. కొత్త ఎవరైతే పర్చేసులు అయితే పర్చేస్ కూడా ఏం చేయట్లేదు. ఎప్పుడైతే 6వ తారీఖు నుంచి రేట్స్ పెంచిందో గవర్నమెంట్, అప్పటి నుంచి కంప్లీట్ సేల్స్ పడిపోయినాయి. ఇప్పటికే హైడ్రా ఎఫెక్ట్ ఒక పక్కన సేల్స్ మీద పడితే, దాంతో పాటు ఇప్పుడు అమాంతం భూముల ధరలు పెంచేసరికి ఇప్పటికైనా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అన్ని ఏరియాలో ఏంటంటే కొంత గరీబు అయితే మిడిల్ క్లాస్ ఉన్న ఏరియాలో కూడా చాలా వరకు రేట్లు పెంచడంతో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎవరు అఫోర్డ్ చేయలేని పరిస్థితి. సో గవర్నమెంట్ పునరాలోచించి రేట్లు తగ్గించి భూముల ధరలు తగ్గించడంతో పాటు ఇటు స్టాంప్ డ్యూటీలు కూడా తగ్గిస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు కొంచెం పుంజుకుంటాయి. లేకపోతే మార్కెట్ ఇట్లానే ఉంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి ఇంకా లోపలికి పోవాల్సి వస్తుందని చెప్పేసి మొత్తం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుతో సురేష్, RTV కోసం, హైదరాబాద్.